రంగారెడ్డి జిల్లా జోగిపేట ఆర్టీసీ బస్టాండ్ ప్రాంగణంలో ప్రైవేటు వాహనాలకు అడ్డాగా మారిందని చెప్పుకోవచ్చు. పండగలు వచ్చినా, పెళ్లిళ్ల సీజన్ వచ్చినా వాహనదారులకు జోగిపేట బస్టాండ్ అడ్డాగా మారింది. ప్రైవేట్ వాహనాలతో బస్టాండ్ ప్రాంగణం ఇరుకుగా మారింది. ఈ విషయం తెలుసుకున్న జోగిపేట పట్టణ 17వ వార్డు మాజీ కౌన్సిలర్ ఆకుల సత్యనారాయణ ఆదివారం పట్టణంలోని బస్టాండ్ ప్రాంగణాన్ని పరిశీలించారు. ఆగి ఉన్న వాహనాలను చూసి ఆయన నిర్గంతపోయారు. దీనితో పాటు బస్టాండ్ ప్రాంగణం చుట్టూ ప్రహరీ గోడ నిర్మించడంలో నిర్లక్ష్యం కళ్లకు కట్టినట్లు కనిపించింది. దీంతో ఆగ్రహానికి గురైన ఆయన డిపో మేనేజర్, కంట్రోలర్ అధికారులు విధులు నిర్వహిస్తున్నారా, నిద్రపోతున్నారా అని తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. వెంటనే ప్రహరీ గోడ బస్టాండ్ ప్రాంగణం చుట్టుప్రక్కల మొత్తం నిర్మించి ప్రైవేట్ వాహనాలను లోనికి అనుమతించకుండా చూడాలని ఉన్నతాధికారులను కోరుతున్నామన్నారు. ఇదే విషయాన్ని మంత్రి దామోదర్ రాజనరసింహ దృష్టికి తీసుకువెళ్లి ఆర్టీసీ బస్సులకు, ప్రయాణికులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా సమస్య పరిష్కారం అయ్యే విధంగా కృషి చేస్తానని ఆయన అన్నారు. అందరికీ నమస్కారం. ఆందోళన జోగిపేట మున్సిపల్లో జోగిపేట బస్టాండ్ పనితీరు చూడండి ఒకసారి. మరి ఇక్కడ ఉన్నటువంటి బండ్లు కానీ, వెహికల్స్ కానీ మరి ఇక్కడ తీసుకొచ్చి బస్టాండ్లో పెట్టడం వల్ల బస్సులు వెళ్ళకపోవడం, ఇక్కడ ఈ వెహికల్స్ వాన్ కానీ అక్కడ ఇక్కడ నుంచి అక్కడ వరకు వెహికల్స్ అన్నీ ఇందులోనే పెడుతున్నారు. మరి అక్కడ రోడ్డు కూడా అందులో లేదు. మరి షాప్కు సంబంధించి కూడా రోడ్డు తీసి కూడబెట్టకుండా మరి ఇక్కడ ఆర్టీసీకి సంబంధించిన డిపో మేనేజర్ ఏం చేస్తూ ఉన్నాడు ఈ సందర్భంగా నేను అడుగుతా ఉన్నా. డిపో మేనేజరు డబ్బులకు కక్కుర్తి పడి మరి వాళ్ళ షాపులతో మాట్లాడుకొని మరి ఆ గోడ పెట్టకుండా మరి ఆపుతున్నాడా అక్కడ. అలాగే ఇక్కడ ఉన్న వెహికల్స్ అన్నీ కూడా మరి ఈ బస్టాండ్లో పెట్టి మరి ఇట్లా పెడితే బస్సులు ఎట్లా పోతాయి? జోగిపేట పరిస్థితి అధ్వానంగా తయారైంది. ఈ బస్టాండ్ను పట్టించుకుంటే నాదోలేడు. కాబట్టి ఖచ్చితంగా డిపో మేనేజర్కు నేను మరీ సీరియస్గా చెప్తున్నా. ఇంతకుముందు కూడా చెప్పినాము, ఉన్న వెహికల్స్ అన్ని ఖాళీ చేయించి బస్సులకు మంచిగా వచ్చేటట్టు కూడా చేయాలి. వీళ్ళకు కూడా ఇబ్బంది పెట్టే వాళ్ళు బతుకు తెరుగు దీనికోసం అమ్ముకుంటున్నారు. వాళ్ళు కూడా అమ్ముకోవాలి. వాళ్ళు కూడా 200-300 వస్తే రోజు పడ్డ తిప్పలు ఉన్నది. వాళ్ళు కూడా ఎవరు ఇబ్బంది పెట్టొద్దు అని చెప్పి సందర్భంగా నేను తెలియజేసుకుంటూ మరి డిపో మేనేజర్ గారికి నేను సవినయంగా చెప్తా ఉన్నా. అక్కడ గోడ కూడా చెప్పినాము, ఆ గోడ కూడా పెట్టాలి. లేకుంటే అక్కడ షాప్లోకి లోపలికి వెళ్తూ ఉన్నారు, బయటకు దారి. బస్టాండ్లో చుట్టుముట్టు ప్రహరీ కూడా ఉండాలి. బస్సులు కూడా మంచిగా పెట్టినట్టు ఉండాలి. ఉన్న వెహికల్స్ అన్ని లోపల తీసుకొచ్చి పెడతా ఉన్నారు. మరి ఏం చేస్తున్నారు ఇక్కడ? మరి కంట్రోలర్ ఏం చేస్తున్నాడు? బస్సు డిపోకు సంబంధించిన సిబ్బంది ఏం చేస్తున్నది? యాజమాన్యం ఏం చేస్తున్నది? నేను డిపో మేనేజర్ కూడా ఏం చేస్తున్నా చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటా. దీనిపైన ఖచ్చితంగా మా మినిస్టర్ గారికి, దామోదర్ రాజు గారికి విషయంపై ఖచ్చితంగా నేను సార్కు చేరవేస్తా అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాను.